వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ ఛానల్లో నేను పెట్టే వీడియోస్కి నాకు మ్యాక్సిమం వచ్చే కామెంట్స్లో అందరూ అడిగేది తక్కువ ఐఎల్స్తో కెనడాకి ఈజీగా ఎలా రావాలి అండ్ ఎల్ఎంఐ లేకుండా ఒక జాబ్ ఎలా తెచ్చుకోవాలి కెనడాకి, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లేవు మాకు బట్ స్టిల్ మేము కెనడాకి రావచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సమ్ ప్రోగ్రామ్. సో యూకాన్ పైలట్ ప్రోగ్రామ్, కమ్యూనిటీ పైలట్ ప్రోగ్రామ్ అని కెనడాలో రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ ఆ ప్రోగ్రామ్ గురించి నేను కొన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దిస్ వుడ్ రియలీ హెల్ప్ యూ గైస్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఈ ప్రోగ్రామ్ అండి. సో తక్కువ ఐఎల్ స్కోర్ ఉన్నా పర్వాలేదు, ఎల్ఎంఐ లేకుండా రావచ్చు ఓపెన్ వర్క్ పర్మిట్ ద్వారా. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వస్తే మీ స్పౌస్కి కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది అండ్ ఫర్దర్గా మీకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న యూకెన్ కమ్యూనిటీ పైలట్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు వీళ్ళు ఫారెన్ వర్కర్స్ని, ఫారెన్ ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకుంటున్నారు అనే డౌట్ మీలో చాలా మందికి వస్తుంది. దీని బిహైండ్ సీక్రెట్ ఏంటంటే యూజువలీ లైక్ యూకాన్ అన్న ప్లేస్, ఆ టెరిటరీ వచ్చి చాలా ఇట్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అండి. లైక్ ఇట్ కుడ్ బి వింటర్ ఆర్ సమ్మర్, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అండ్ ఈ వెదర్ కండిషన్స్కి భయపడే చాలామంది ప్రిఫర్ చేయరు. సో యూకాన్లో ఆపర్చునిటీస్ బాగుంటాయి, పే బాగుంటుంది అండ్ అక్కడ మినిమం వేజ్ కూడా ఎక్కువే కంపేర్ టు ప్రావిన్సెస్ లైక్ ఒంటారియో. బట్ దెన్ పీపుల్ డోంట్ ప్రిఫర్ బికాస్ ఆఫ్ దిస్ క్లైమాటిక్ కండిషన్స్. అండ్ ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి ఫారెన్ నేషనల్స్కి కూడా ఇన్విటేషన్స్ ఇస్తున్నారు యూకాన్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ ప్రోగ్రామ్ చాలా రీసెంట్గా స్టార్ట్ అయింది జనవరి 2020లో అండ్ 3 years వరకు ఉంటుంది. అండ్ మీ దగ్గర ఒక వ్యాలిడ్ నామినేషన్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటే యూకాన్ నుంచి, దెన్ యుల్ గెట్ 2 years ఆఫ్ ఓపెన్ వర్క్ పర్మిట్ అని. అండ్ మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ కనుక అప్రూవ్ అయితే మీరు మీ స్పౌస్ని కూడా ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది, స్పౌస్కి కూడా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. సో హౌ డస్ దిస్ ప్రోగ్రామ్ వర్క్ మనం ఒకసారి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్లో మీకు జాబ్ ఆఫర్ ఉండాలి. మీకు ఇదే ఫీల్డ్లో మీరు ఏ జాబ్ అయితే అప్లై చేశారో ఆ పర్టికులర్ ఫీల్డ్లోనే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు 2-3 పార్ట్ టైం జాబ్స్ అప్లై చేస్తే ఆ 2-3 ఎంప్లాయర్స్ కూడా సేమ్ కమ్యూనిటీ నుంచి ఉండాలి. సో జాబ్ సర్చ్ ఎలా చేయాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాము. సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ మీరు కీవర్డ్స్లో మీ స్పెసిఫిక్ ఫీల్డ్ మీరు క్లిక్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక రిక్రూటర్ జాబ్ ఏమన్నా చూద్దామనుకుంటే రిక్రూటర్ ఆప్షన్స్. సో రిక్రూటర్ క్లిక్ చేసి సర్చ్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇందులో ఏదైనా ఒక ఓపెనింగ్ చూద్దాము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో అసలు మనకు ఒక ఐడియా వస్తుంది. సో యా, ఇప్పుడు చూస్తే రిక్రూట్మెంట్ హెచ్ఆర్ కోఆర్డినేటర్ జాబ్ పోస్టింగ్ అండి ఇది. సో ఇట్ సేస్ ఇట్స్ అ పర్మనెంట్ జాబ్ అండ్ August 12th క్లోజింగ్ డేట్ ఇది జాబ్ అప్లికేషన్కి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూస్తే వాళ్ళు డిప్లొమా ఇన్ హెచ్ఆర్ అడుగుతున్నారు, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ ఆర్ స్కిల్ బేస్డ్ అండి, మీ ప్రాపర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అడుగుతున్నారు. అండ్ ఒకవేళ ఈ జాబ్ మీరు అప్లై చేయాలంటే వాళ్ళకి ఆన్లైన్లో ప్రొఫైల్ పంపాలి అండ్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ CV త్రూ ఎన్ ఈమెయిల్. సో అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇందులో ఉన్నాయి. సో నో మేజర్ హై రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు, లైక్ ఐఎల్ స్కోర్ అడగడం కానీ ఆర్ ఎల్ఎంఐ ఇలాంటివి ఏమీ లేవు. సో మినిమల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము, అకౌంటెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో అకౌంటింగ్ క్లర్క్, సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ వీళ్ళు ఏమన్నా ఎల్ఎంఐ లైక్ ఐఎల్స్ గురించి ఏమన్నా మెన్షన్ చేశారా? ఇది అగైన్ ఇట్స్ ఇన్ వైట్ హార్స్, ఇట్స్ అ పర్మనెంట్ జాబ్, ఎంట్రీ లెవెల్ జాబ్ అంటున్నారు, పర్మనెంట్ పొజిషన్. అండ్ మినిమమ్ రిక్వైర్మెంట్స్ లైక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మినిమమ్ ఎడ్యుకేషన్ హై స్కూల్, ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ పేయబుల్.
సో దిస్ ఇస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. సో అన్నీ ఆల్మోస్ట్ జాబ్స్కి ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ది కరెక్ట్ మీకు ప్రాపర్ స్కిల్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ అ జాబ్. అండ్ మీకు చెప్పినట్టు మీకు యూకాన్లో పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు పిఆర్కి ఆర్ వేరే పిఎన్పి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కన్నా కూడా ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వస్తే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు షెఫ్కి చూద్దాము అసలు ఏమున్నాయో వాళ్ళకి రిక్వైర్మెంట్స్. సో దీనికైతే అసలు కంప్లీట్లీ లైక్ దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ వీఆర్ లుకింగ్ ఫర్ అ షెఫ్ అండ్ మీ రెజ్యూమేనే ఈమెయిల్ చేయమంటున్నారు విత్ అ హెల్త్ మీల్ మెనూ. సో దట్స్ ఆల్, ఇదే ఉందండి రిక్వైర్మెంట్. సో అదే అండి, వీళ్ళకి హై రిక్వైర్మెంట్స్ లేవు కాబట్టి అండ్ ఆల్సో మనకి ఇందులో నష్టం ఏమీ లేదండి. సో ఒకసారి జాబ్ ఆఫర్ వస్తేనే మనకు ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో జాబ్ ఆఫర్కి రావడానికి మీరు ఓపెన్ వర్క్ పర్మిట్కి ఫీజ్ పే చేయాల్సి వస్తుంది అంతే. సో ఐ థింక్ దిస్ ఇస్ ప్రిటీ మచ్ బెటర్ ఆప్షన్ మీకు. సో వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ అవర్స్ అంటే లైక్ 30 hours ఇన్ అ వీక్ మీకు ఒక జాబ్ ఉండాలి. సో ఇట్ కుడ్ బీ అ కాంబినేషన్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఆర్ అ ఫుల్ టైమ్ జాబ్. అంటే ఒకే ఫుల్ టైమ్ జాబ్ 30 hours per week వచ్చినా పర్వాలేదు. ఆర్ మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే 3 different పార్ట్ టైమ్ జాబ్స్ ఆర్ 2 different పార్ట్ టైమ్ జాబ్స్ ఈచ్ హ్యావింగ్ 15 hours. సో టోటల్ కంబైనింగ్ 30 hours per week is also fine. So they want a valid job offer. So once మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి గవర్నమెంట్కి, లెట్ ఐ హ్యావ్ సో అండ్ సో జాబ్ ఆఫర్ అని చెప్పి. వాళ్ళవన్నీ చెక్ చేసి స్క్రూటినీ చేసి వాళ్ళవన్నీ జెన్యూన్ అనుకుంటే ఎంప్లాయర్తో కూడా కాంటాక్ట్ చేసిన తర్వాత మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు. అండ్ ఆల్సో ప్యారలల్లీ మీకు పిఆర్ కూడా ప్రాసెస్ అవుతుంది. సో మీకు 2 years ఆఫ్ ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది. 2 years తర్వాత మీకు ఆ స్పెసిఫైడ్ టైం అయిపోయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ యుల్ గెట్ యూర్ పిఆర్ కార్డ్స్ బై దెన్. అండ్ మీరు పిఆర్ కార్డ్స్ వచ్చిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ గో టు ఎనీ అదర్ ప్రావిన్స్. అండ్ మీరు ఒకవేళ మీ జాబ్ కోడ్ వచ్చి NOC 0A and B, సో ఈ 3 జాబ్ NOC కోడ్స్లో కనుక మీ ప్రొఫైల్ ఉంటే దెన్ మీ స్పౌస్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఓపెన్ వర్క్ పర్మిట్కి. ఓన్లీ దీస్ NOC కోడ్స్కే అండి. కెనేడియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సో యూకాన్ కమ్యూనిటీ పైలట్ అని మీరు సర్చ్ బార్లో క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ నేను లింక్ కూడా మీకు ఇస్తాను. సో ఇక్కడ మీకు అబౌట్ ది వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్, హౌ టు అప్లై, ఇలా చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయండి. సో మీకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ వెబ్సైట్ చెక్ చేస్తే. సో వాళ్ళు వర్క్ పర్మిట్లో వాళ్ళు అడుగుతున్నారు దట్ 3 different ఎంప్లాయర్స్ నుంచి కూడా మీకు ఉండొచ్చు అని చెప్పారు నేను చెప్పినట్టే. అండ్ వ్యాలిడిటీ వర్క్ పర్మిట్ 2 years ఉంటుంది అంటున్నారు. అండ్ డజంట్ నీడ్ అండ్ LMIA అని చెప్పారు. సో ఇవన్నీ నేను మీకు మెన్షన్ చేశాను కదా. అండ్ ఇక్కడ పార్టిసిపేటింగ్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, అంటే లైక్ పార్టిసిపేటింగ్ సిటీస్ అనమాట ఇన్ యూకాన్ టెరిటరీ. సో వాటిల్లో మనకి వైట్ హార్స్, వాట్సన్ లేక్, డాసన్ సిటీ, కార్మాక్స్, కార్క్రోస్, బాబోయ్ చాలా వింత కమ్యూనిటీస్ పేర్లు ఉన్నాయి. సో వీటిలో మనకి వైట్ హార్స్ అనేది ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో టోటల్గా యూకాన్కి 40,000 వరకు పాపులేషన్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 40 to 45,000 అందులో 75% ఆఫ్ పాపులేషన్ మనకి వైట్ హార్స్లోనే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీకి వస్తే ఎలిజిబుల్ 3 ఎలిజిబుల్ జాబ్ ఆఫర్స్ అన్నారు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ అ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఉన్నా ఒకటి పర్వాలేదు. అండ్ సైన్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ యూకాన్. సో మనకి మీకు జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది కదా, సో ఆ లెటర్ ఉండాలి వర్క్ పర్మిట్కి మీరు అప్లై చేయాలంటే. అండ్ బేసిక్ జనరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అ వర్క్ పర్మిట్, అంటే నార్మల్గా మీరు వర్క్ పర్మిట్కి మెడికల్స్ ఇవ్వాలి అండ్ PCC ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి జనరల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు మీట్ అవ్వాలి. సో మీరు జాబ్ ఆఫర్ రిక్వైర్మెంట్స్కి వస్తే నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు సేమ్ కమ్యూనిటీలోనే మీకు జాబ్ 2 different జాబ్స్ ఉంటే అది సేమ్ కమ్యూనిటీ నుంచి ఉండాలి. అండ్ మీకు సేమ్ ప్రొఫైల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 30 hours ఆఫ్ వర్క్ ఇన్ అ వీక్ ఉండాలని అంటున్నారు. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డాక్యుమెంట్స్ మీరు చూస్తే ఇందులో నామినేషన్ లెటర్ కాపీ ఉండాలి అండ్ ది లెటర్ విచ్ యూ గెట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ యూకాన్. అండ్ ఆ లెటర్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి, లైక్ ఎంప్లాయర్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, ఏ కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, ఏ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత వర్క్ చేయాలి, అండ్ జాబ్ లొకేషన్స్, ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్లో ఉంటాయి. అండ్ ఫైనలీ హౌ టు అప్లై ఫర్ ద వర్క్ పర్మిట్. సో
సో ఇక్కడ క్లియర్గా మొత్తం అన్ని డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారండి. సో మీరు అవుట్ సైడ్ ఆఫ్ కెనడా నుంచి అప్లై చేస్తున్నారు మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నారు. సో ఫస్ట్ వాట్ డూ యూ నీడ్, ఒక మీ ఫోటో కాపీస్, డాక్యుమెంట్స్ అన్ని ఎలక్ట్రానిక్ కాపీస్ కావాలంటున్నారు, వ్యాలిడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఫీజ్ పే చేయడానికి. అండ్ దెన్ మీరు స్టెప్ నెంబర్ 2లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ స్టెప్ నెంబర్ 3 కంట్రీ స్పెసిఫిక్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి. సో వన్స్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఆన్లైన్ అకౌంట్కి కంప్లీట్గా మీరు ఏమేమి చేయాలో వాళ్ళు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో మీరు జస్ట్ ఈ పేజ్ గో త్రూ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. So this is all about this UConn program and the pilot program. And ఈ డిఫికల్టీ, ఐ మీన్ లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గెట్ డిసప్పాయింటెడ్ దట్ జాబ్ ఆఫర్ రావాలి కదా, జాబ్ ఆఫర్ వస్తేనే కదా అని ఇలాంటి చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ సీ ఏ ప్రోగ్రామ్ చూసినా సరే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే దే రిక్వైర్ హై లెవెల్ ఆఫ్ సిఆర్ఎస్ స్కోర్, పిఎన్పి ప్రోగ్రామ్స్ అంటే దే రిక్వైర్ హై ఐఎల్ఎస్ స్కోర్ ఆర్ దే రిక్వైర్, ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు గెట్ అ పిఆర్ ఆర్ నామినేషన్ లెటర్ ఫ్రమ్ కెనడియన్ ప్రావిన్సెస్ అండి. సో ఏదో ఒక రకంగా మనకి టఫ్ ఫేస్ అనేది మనం గో త్రూ అవ్వాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రోగ్రామ్, యాక్చువల్లీ వీ కెన్ సే దట్ దిస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ అదర్ పిఎన్పి ప్రోగ్రామ్స్ బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ అన్ ఎల్ఎంఐఏ. యూజువలీ మనకు వర్క్ పర్మిట్ కావాలంటే ఒక ఎల్ఎంఐఏ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలామందికి స్టూడెంట్స్గా వస్తారు, పిఆర్గా వస్తారు, బట్ వర్క్ పర్మిట్ ఎల్ఎంఐఏ అప్రూవ్ అయ్యి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఈ ప్రోగ్రామ్కి ఎల్ఎంఐఏ అవసరం లేదు కాబట్టి I think actually try coming through this program. And yeah, that's all about this program. నాకు తెలిసినంత వరకు కూడా నేను మీకు డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కెనడియన్ గవర్నమెంట్ వెబ్సైట్, యూకాన్ అఫీషియల్ వెబ్సైట్, అండ్ ఆల్సో మీరు జాబ్స్ యూకాన్లో సర్చ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ లింక్స్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోస్లో చెప్పే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను కెనడియన్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే ఫెచ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో యూ కెన్ ఫైండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. నేను ఏం మాట్లాడినా సరే యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ దెమ్ ఇన్ ద రెస్పెక్టివ్ వెబ్సైట్స్. అండ్ యా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో వెరీ సూన్. బాయ్.